మార్కాపురం జిల్లాలో భూ అక్రమార్కులు ఎక్కువైపోయారు. స్థానిక రాజకీయ నేతలు రైతులను భయపెట్టి భూములను ఆక్రమించుకుంటున్నారు. పలువురు నేతలు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. రైతులు ఫిర్యాదు చేసిన నేతలకే అధికారులు వత్తాసు పలుకుతున్నారు. బోడపాడు గ్రామ రైతుల బాధ చూస్తుంటే ఇదంతా నిజమే అనిపిస్తోంది. బోడపాడు గ్రామానికి చెందిన పలువురు రైతులు తమ భూములను అక్రమంగా ఆక్రమించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సర్వే నెంబర్ 3/5 పెద్ద యాచవరం పరిధిలో తమకు చెందిన 2 ఎకరాల 25 సెంట్ల భూమిని వైసీపీ సర్పంచ్ రమణారెడ్డి తన పదవిని అడ్డుపెట్టుకుని అక్రమంగా ఆన్లైన్ రికార్డుల్లో మార్చుకున్నాడని బాధితులు ఆరోపించారు. తమకు తెలియకుండానే భూ రికార్డుల్లో మార్పులు చేసి భూమిని స్వాధీనం చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. 2022 సంవత్సరం నుంచి తమకు చెందిన 2 ఎకరాల 23 సెంట్ల పొలాల్ని సర్పంచ్ బలవంతంగా ఆక్రమించుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని బాధితురాలు లక్ష్మీ సరస్వతి ఆరోపించారు. గ్రామంలోకొస్తే ప్రాణాలు తీసేస్తానని బెదిరింపులకు గురిచేస్తున్నాడన్నారు. అందుకే తమకు ప్రాణ భద్రత కల్పించాలని కోరారు. అధికారులకు ఎన్నిసార్లు ఆశ్రయించినా న్యాయం జరగకపోవడంతో చివరి ఆశగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చామని తెలిపారు. బోడపాడు గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు కూడా బాధితులకు మద్దతుగా నిలిచారు. భూ ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణకు వినతి పత్రం అందజేస్తూ అక్రమంగా ఆక్రమించుకున్న భూములను తిరిగి తమకే అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అయినా తమకు న్యాయం జరుగుతుందనే ఆశ ఉందని పేర్కొన్నారు. నారా లోకేష్ మరియు చంద్రబాబు నాయుడు స్వయంగా స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరారు. మా మామ పోరెడ్డి నందిరెడ్డి, మా పెద్దమామ పోరెడ్డి ఓబుల్ రెడ్డి వాళ్ళ కోడల్ని మా మామ వాళ్ళ ఇద్దరు పెద్దన్న పోరెడ్డి కాసిరెడ్డి అనే వ్యక్తి అతని కూతురుకి మా పొలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. మేము గత 30 ఏళ్ల నుంచి పండించుకుంటున్నామని తెలిసి కూడా మేమే కౌలుకు తీసుకొని ఉంటున్నామని చెప్పి అన్ని చోట్ల చెప్పుకుంటూ వచ్చాడు. గత 3.5 సంవత్సరాల నుంచి మేము పోలీస్ స్టేషన్ల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, సబ్ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. మందు డబ్బాలు పట్టుకొని ధర్నాలు చేస్తూనే ఉన్నాము. బట్ మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. మాకు న్యాయం కావాలి. మేము ఒంగోలు కూడా వెళ్ళాము, జేసీ గారిని కూడా కలిసాము, 4-5 సార్లు కలిసాము మేము. బట్ అక్కడి నుంచి కూడా మాకు ఎటువంటి సహాయము, స్పందన మాకేమీ రావట్లేదు. గత 10-15 ఏళ్ల నుంచి మేము ఇదే ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్నాం. మా ఆస్తులు తాకట్టు పెట్టి మరి ఇదే ప్రభుత్వం మీద పెట్టాము. కానీ మాకు ఇప్పుడు వరకు ఎటువంటి న్యాయం చేయలేదు. నేను మా మామ పోరెడ్డి